నేను ఎక్కడికి వెళ్ళినా ఆయనే కనిపిస్తున్నారు. నేను ఆయన్ని బాగా మిస్ అవుతున్నా. నేను కూడా మిస్ అవుతున్నా. తను పోయాక నువ్వు ఇక్కడికి వస్తావని టోనీకి తెలిగిపోయి ఉంటే తన పని ఎన్నటికీ చేసి ఉండేవాడు కాదని నేను అనుకుంటున్నా. అయితే నువ్వు నెక్స్ట్ ఐరన్ మ్యాన్ వా? నో, నాకు టైం లేదు. మీ పనులు చేస్తూ నేను బిజీ అయిపోయా. జోక్ చేసా. మీరు ఇలాగ మంచి పనులు చేస్తూ ఉండండి. నేను హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నా. జాగ్రత్త, నిక్ ఫ్యూరీ నీకు కాల్ చేస్తున్నాడు. అసలు నాకు నిక్ ఫ్యూరీతో మాట్లాడాలి. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడాల్సి ఉంటుంది. అతనితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నిక్ ఫ్యూరీ కాల్ని వాయిస్ మెయిల్కి పంపావా? నేను వెళ్ళాలి. నువ్వు నిక్ ఫ్యూరీని కట్ చేయలేవు. మీ ట్రిప్ గురించి మాట్లాడుకుంటున్నాం. నేను సేన్ మార్కోపల్ దగ్గర ఉన్నాను. ఎంజే నన్ను లైక్ చేస్తుంది అనుకుంటా. అది మంచిదే. నాకు పాత విషయం గుర్తుకొస్తుంది. నిన్ను కాంటాక్ట్ చేయడం చాలా కష్టం స్పైడర్ మ్యాన్. ఇతను మిస్టర్ బెక్. మాలోకంలోని ఇలాంటి వాళ్ళని మేము వాడుకునేవాళ్ళం. మీలో ఒక బెక్ ఎర్త్ నుంచి వచ్చాడు. అది మరో ఎర్త్. థానోస్ చిటికేయడంతో మన డైమెన్షన్ కి కన్నం పడింది. మల్టీవర్స్ ఉన్నాయని అంటున్నావా? మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. నువ్వు మాతో వస్తున్నావు. మీరు ఇంకెవరినైనా వాడుకోవచ్చు అనుకుంటాను. తోట సంగతి ఏంటి? అతను ఇక్కడ లేడు. కెప్టెన్ మార్వెల్ ఎక్కడుందో తెలీదు. కానీ నేను ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్ ని మాత్రమే. సోది చెప్పకు, నువ్వు స్పేస్ లోకి వెళ్ళొచ్చావు. అసలు నీకేం కావాలి పీటర్? నిజానికి నాకెంతో నచ్చిన గర్ల్ తో ట్రిప్ కు వెళ్ళాలనుకుంటున్నాను. నా ఫీలింగ్స్ తనతో చెప్పుకోవాలి. ఎంజే నేను స్పైడర్ మ్యాన్ ది. నో ఆఫ్ కోర్స్ నేను కాదు. ఐ మీన్ నిజానికి అది తెలిసిందే. రైట్, నువ్వు రెడీగా లేవు. కానీ ఇది నా రెస్పాన్సిబిలిటీ. లోకాన్ని కాపాడాలంటే సాక్రిఫైస్ చేయాలి. కొన్నిసార్లు చావు తప్పదు. నా ఫ్రెండ్స్ ని డేంజర్ లో పడేస్తుందని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. ఈ లోకానికి మరో ఐరన్ మ్యాన్ కావాలి. దీనికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? మిమ్మల్ని ఇక్కడ నుంచి బయటపడేస్తాను. జట్లోకి వెళ్ళండి. స్పైడర్ మ్యాన్ తో పాటు పనిచేస్తాను. స్పైడర్ మ్యాన్ కోసం పనిచేస్తాను. స్పైడర్ మ్యాన్ తో పాటు పనిచేస్తాను. స్పైడర్ మ్యాన్ కోసం కాదు. కొత్త ప్లాన్.